రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు ఈ కురుక్షేత్రం అటో ఇటో తెలుసుకుందాం, యుద్ధం మొదలైంది, కురుక్షేత్ర యుద్ధం అని అంటా ఉన్నారు. సంతోషం. కాకపోతే వాళ్ళు కౌరవుల పాండవుల వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే నేనైతే వాళ్ళు కౌరవులే అనుకుంటున్నాను. మీరు కురుక్షేత్ర యుద్ధం అన్నారు కాబట్టి 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి మీరే కౌరవులు నేను అనుకుంటా ఉన్నాను. కురుక్షేత్రం అనే పదప్రయోగం మీకు నచ్చకపోతే కింగ్ జేమ్స్ బైబిల్లో చెప్పినట్టుగా డేవిడ్ అండ్ గొలాయత్ అనే కథ తెలుసుంటుంది చాలా మందికి. కింగ్ జేమ్స్ బైబిల్లో గొలాయత్ అని ఒక బలవంతుడు ఫిలిస్టైన్ ఆర్మీకి అందరి తరపు నుంచి పోరాటం చేయడానికి ఒక అవకాశం ఇస్తారు. మీరు కనుక మమ్మల్ని జయిస్తే మేము మిమ్మల్ని చంపమని. అంటే అంత అహంకారంతో కొట్టుకుంటుంటారు ఆ ఆర్మీ. వాళ్ళని ఎదుర్కొంది డేవిడ్ అని ఒక 14 ఏళ్ల కుర్రోడు. వాళ్ళ దగ్గర కత్తులు, కటార్లు, ఆయుధాలు ఉంటే చిన్న ఉండేలు దెబ్బ, గొర్రెలు కాపురా కుర్రోడు చిన్న ఒడిసి కర్ర ఉంటుంది కదా, ఒడిసేస్తాం తోడేళ్ళని కొట్టడానికి, ఒడిసి కొరతో కొట్టి చంపేసి. సో జగన్ గారి దృష్టిలో చెప్తున్నాను, మీకు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం, డేవిడ్ అండ్ గొలాయత్ అంటే డేవిడ్ అండ్ గొలాయత్, చాయిస్ మీది. అయితే ఒక్కటి, మీరు ఓడిపోవడం ఖాయం, మేము అధికారంలోకి రావడం దానికన్నా డబుల్ ఖాయం. అలాగే మా మెగా డిఎస్సి ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ అండగా ఉండటం ట్రిపుల్ ఖాయం. ఒకప్పుడు దివిసీమ, అవనిగడ్డ ఎక్కడో మూలాన దూరంగా ఇసిరేసి ఉన్నట్టు ఉండే ఈ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రానికి డిఎస్సి ట్రైనింగ్ కి అవనిగడ్డ ఆయువు పట్టు. దాదాపు 80 నుంచి 90 పైగా కేంద్రాలు తెలంగాణలో టీచర్లు ఉద్యోగాలు వచ్చిన దటన్నిటికీ ఇక్కడ ట్రైనింగ్. ఇక్కడ అలాంటి బలమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నది. ఈ రోజున దాదాపు పార్లమెంట్లో కూడా చెప్తా ఉన్నారు, దాదాపు 30,000 పైచిలకు 50,000 అని చెప్తా ఉన్నారు ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ రోజున చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యి 15,000 దాకా ఫీజులు కట్టి ఇక్కడ ఉండి చదువుకోవడానికి మళ్ళీ 7 నుంచి 8,000 మళ్ళీ దానికి అదనంగా ఖర్చు అయ్యి ఈ రోజున డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి రాక ఈ రోజున యువత ఉద్యోగాలు లేవు. 2018 నుంచి లేవు. ఇదే పెద్ద మనిషి అందరితో తిరిగాడు, పాదయాత్ర చేశాడు. పాదయాత్రలు ఇవ్వనంటూ వారం లేదు. మద్యపాన నిషేధం అమలు దగ్గర నుంచి డిఎస్సి, మెగా డిఎస్సి దాకా 2.5 లక్షల ఉద్యోగాలని చెప్పి, పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలని చెప్పి, ఎస్ఐ ఉద్యోగాలని చెప్పి, ఇవన్నీ మాటలతోటి ఇచ్చేయడం తేలిక. నేను ప్రత్యేకించి గత దశాబ్దం నుంచి, దానికి ముందు 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. దశాబ్దం నుంచి జనసేన పార్టీ నడుపుతా ఉన్నాను. మీకోసం ఎవరితో పోటీ పడుతున్నాం? గొలాయత్ లాంటి జగన్ గారితో పోటీ పడుతున్నాం. లక్షల కోట్లు దాడి చేయాలంటే ప్రైవేట్ సైన్యం మన దగ్గరే ఉంటారు, చేతిలో మైక్ తప్ప. వాళ్ళ దగ్గరైతే బోల్డంత కిరాయి సైన్యం, ప్రైవేట్ సైన్యం